హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పటివరకు ఎప్పుడూ లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు. నార్మల్‌గా షార్ట్స్ పోస్ట్ చేస్తున్నాను. అందులో ఎవరికీ ఏం అర్థం కావట్లేదు ఇంగ్రీడియెంట్స్ ఇంకా కుకింగ్ ప్రాసెస్ అంతా. సో, ఈసారి క్లియర్‌గా పెడదామనేసి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను తోటకూర పెసరపప్పు కర్రీ చేస్తున్నాను. సో, దానికోసం నేను ఇంకా ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ సరిపోద్ది. వెల్లుల్లి వచ్చేసి ఒక 10, 11 మన టేస్ట్‌కి సరిపడినంత. ఇందులో ఇవే బాగుంటాయి. సో, ఫస్ట్ కడాయి పెట్టుకొని ఇంకా శనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి వేస్తే బాగోదు. ఇప్పుడు తోటకూరకైతే ఎండుమిర్చే టేస్టీగా ఉంటాయి. సో, అవి ఫ్రై అయిన తర్వాత మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అండ్ తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయినాక ముందుగా తోటకూరని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. వాటర్ అంతా అయిపోయే వరకు దాన్ని ఒక జాలీలా ఉండే దాంట్లో వేసుకొని వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇందులో మనం తాలింపు వేసుకున్న కడాయిలో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాక తోటకూర కూడా వేసుకోవాలి. తోటకూర కొంచెం ఫ్రై అయినాక ముందే నేను కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నాను. మన క్వాంటిటీ ఎంత అంటే అంత తీసుకోవచ్చు. ఈ కర్రీ చేసే ముందు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పెసరపప్పు కొంచెం నానబెడితే బాగుంటుంది. ఇది ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రై కాబట్టి కొంచెం క్రిస్పీగానే బాగుంటుంది. సో, పెసరపప్పు కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపి మూత పెట్టి కొంచెం మగ్గనించాలి. దీనికి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. సో, పెసరపప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అట్లా వదిలేస్తే కొంచెం దగ్గరకు అవుతుంది. తర్వాత మనకు సరిపడినంత సాల్ట్ ఇంకా కారం యాడ్ చేసుకోవాలి. తోటకూరలో నార్మల్గా ఆకుకూరల్లో సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అందులో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. సో, అవి కూడా వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలనిపిస్తే అది యాడ్ చేసుకున్న బాగుంటుంది. సో, ట్రై